ప్రచారానికి పరిమితమైన కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో చేసిందేమీ లేదని కేవలం మాటలతోటే కాలం గడిపారని ప్రజలకు ఈ సంవత్సర కాలంలో ఏమీ జరగలేదని ఉత్తరాంధ్ర వైపాక కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు తెలియజేశారు. వెనుపోటు దినం కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ మండలం సంవత్సరం జంక్షన్ వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్లి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని రూరల్ నియోజకవర్గం ప్లకార్డులు పెట్టి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ రోజు కరెంటు ఛార్జీలు స్పాట్ మీటర్లు వేసి ప్రజలకు భారాలు పెంచారని, ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, సూపర్ 6 అయ్యాయని ఆయన ప్రశ్నించారు. లక్షల కోట్ల అప్పు తెచ్చి ఏం చేస్తున్నారని, పేద ప్రజలకు నేటికి ఈ సంవత్సరం కాలంలో న్యాయం జరగలేదని తెలిపారు. నిరుద్యోగ వృత్తి, తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు పథకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో జడ్పీటీసీ నూరుకూర్తి రామకృష్ణ, వైకాపా నాయకులు జమ్మలమడగ నాగమణి, బెజవాడ సత్యనారాయణ, మాజీ ఎంపీపీ గోపిశెట్టి బాబ్జీ పద్మజ, మాజీ మేయర్ సరోజ, తోటవాణి, సర్పంచులు నేమన్ చిన్న, సూరాడ చిన్నిరాజు, పిల్లి చక్రారావు, ఎంపీటీసీ ఓబా నాగమణి శ్రీను, ధరణికోటి అభిషేక్, నల్ల రాణి శ్రీను, కొల్లుబోయిన భవానీ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయింది. గత ఏడాది ఇదే రోజున 4వ తేదీన ఎన్నికలు జరిగి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. ఈ ఏడాది కాలంలో ఏం చేసేవయ్యా నువ్వు చంద్రబాబు, నీ సర్కారు అని అడిగితే వెన్నుపోటు తప్ప ఏమీ కనపడదు. నమ్మించి మోసం చేయడం, నమ్మిన వాళ్ళని నట్టేట ముంచేయడం, తమ ఇష్టానుసారం పరిపాలన చేయడం, తమకు నచ్చిందే వేదమని, తమకు వచ్చిందే వేదమని చంద్రబాబు నాయుడు నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అడిగితే అక్రమ కేసులు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి సొంతంగా ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నారు. పోలీసు వ్యవస్థని, ఇతర వ్యవస్థల్ని గుప్పెట్లో పెట్టుకున్నారు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని తమకి పడని వాళ్ళని అడగదొక్కాలని, భయభ్రాంతులు చేయాలని రకరకాల కేసులు పెట్టి చాలా ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారు. హత్యలు, మానభంగాలు పెరిగిపోయినాయి. గంజాయి పెరిగిపోయింది. ఎక్కడ చూసినా అశాంతి, ప్రజల్లో అశాంతి. ఒక సంక్షేమ పథకం లేదు. ఆయన ఏం చెప్పాడు ఎన్నికల ముందు? జగన్ గారు ఇచ్చే పథకాలు కొనసాగిస్తూ అంతకన్నా ఎక్కువ ఇస్తానన్నాడు. మరి మేము అడుగుతున్నాం, అమ్మఒడి ఏది? రైతు భరోసా ఏది? నువ్వు చెప్పిన తల్లికి వందనం ఏది? ఈ నిధులన్నీ ఏమైనాయి? ఆడబిడ్డ నిధి ఏమైంది? నీకు 15,000, నీకు 15,000 ఇంటింటికి వెళ్ళి పాట పాడారు కదా, ఏమైంది ఆ పాట? ఒక్క పథకం అమలు చేశారా? ఇదిగో ఇచ్చేస్తున్నామంటారు, ఈ నెల ఇస్తామన్నారు, వచ్చే నెల ఇస్తామన్నారు. నిరుద్యోగ వృత్తి ఏమైంది? 20 లక్షల మందికి ఉద్యోగాలు అన్నారు, ఏమైంది? డిఎస్సి ఏది? రైతు భరోసా ఏది? ఉచిత పంటల బీమా ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు విస్తృత ప్రయోజనాల కోసం, ప్రజల కోసం ఆలోచించి ఇవాళ ఒక సంక్షేమ సారథిగా నడిపితే దాన్ని ఒక తప్పుగా, బూచిగా మీరు చూపించారు. ఆయన రీసర్వే చేస్తే తప్పన్నారు, భూములు లాక్కుంటాడన్నారు. ఇవాళ మీరేం చేస్తున్నారు? స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి ఇదే లోకేష్ పిలిపించాడు. ఇవాళ స్మార్ట్ మీటర్లు మీరు బిగిస్తూ ఉన్నారు. ఏ కార్యక్రమాన్ని మీ స్వలాభం కోసం వాడుకోవడం తప్ప ఇంకేమీ చేయట్లే. ఇవాళ వెన్నుపోటని మేము ఎందుకు చెప్తున్నామంటే 6 సూపర్ 6 హామీలు ఇచ్చారు. ఇవి కాకుండా 143 హామీలు ఇచ్చారు. జగన్ గారి పథకాలని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఏది? ఒక కొత్త పెన్షన్ ఇచ్చారా? ఒక కొత్త రేషన్ కార్డు ఇస్తూ ఉన్నారా? రకరకాల నిబంధనలు. తెల్లారి లేస్తే దోపిడీ, దౌర్జన్యం తప్ప ఇసుక దగ్గర మొదలుకొని లిక్కర్ దాకా భయంకరమైన పరిస్థితులు. ముక్కు పచ్చలారని బిడ్డలకి లిక్కర్ అమ్ముతున్న పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది. వాడలా బెల్ట్ షాపులు, ఏ ఊరు వెళ్ళినా కిళ్ళి దుకాణాల కన్నా బెల్ట్ షాపులు ఎక్కువ ఉన్నాయి. ఇంత దారుణమైన పరిస్థితులు గతంలో ఇప్పుడు రాష్ట్రంలో లేవు. ఎక్కడో వినేవాళ్ళం, బీహార్లో అక్కడ ఇక్కడ ఇలాంటి అశాంతి ఉంటుందంట, అభివృద్ధి ఉండదంట అని. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి దాన్ని పరిచయం చేసింది ఈ కూటమి సర్కారు. ఎలక్షన్ ముందు పెద్ద పెద్ద డైలాగులు కొట్టారు. ఇంత డైలాగులు కాదు, సినిమా డైలాగుల కన్నా పెద్ద డైలాగులు జనాలు నమ్మించడానికి. ఇవాళ ఏమైపోయినాయి? ఎక్కడున్నారు మీరంతా? అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ పండుగ చేసుకుంటున్నారు. ప్రజలేమో రోడ్డు మీదకి వచ్చి హలో లక్ష్మణ అని బాధపడుతున్న పరిస్థితి ఉంది. అందుకే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ వెన్నుపోట్లు ప్రజలకి గుర్తు చేస్తూ, ప్రజల పక్షాన మేము ఉన్నామని చెబుతూ వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని వాళ్ళు ఇచ్చారు. ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిర్వహిస్తూ ఉన్నాం. వాళ్ళ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నిర్వహించాం. బ్రహ్మాండంగా మా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, ఎండియు ఆపరేటర్లు లాంటి బాధితులు అందరూ వచ్చారు. ఇవాళ ప్రతి ఒక్క వర్గం అశాంతితో ఉంది. ఉద్యోగులు, రైతులు, నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులు 10th క్లాస్ పరీక్షలో పేపర్లు దిద్దడం చేత కానీ ప్రభుత్వం ఇంకెక్కడ ఉంటుందా? అందుకు నిన్ననే
కాపుల మీద ఇంతకుముందు పెట్టిన కేసులు, ఉద్యమంలో పెట్టిన కేసులన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటు రైల్వేలో కోర్టులో కూడా కేసు కొట్టేసింది, తుని రైలు దహనం కేసు. మళ్ళీ దాన్ని తిరిగి తోడుతున్నామని చెప్పి హైకోర్టు విచారణ చేయాలని జీవో ఇచ్చారు. ఇది కాపుల మీద కక్ష సాధించడం కాదా అని మొత్తం అంతా కూడా వ్యతిరేకత వస్తూ ఉంటే సాయంత్రానికి బాగా తెలియకుండా జీవో వచ్చింది అంటున్నారు. నేను అడుగుతున్నా, ఒక ముఖ్యమంత్రికి, ఒక మంత్రికి తెలియకుండా జీవో వచ్చిందంటే మీకన్నా దద్దమ్మ ప్రభుత్వం ఏమైనా ఉంటుందా? మీకన్నా చేతగాని ప్రభుత్వం ఏమైనా ఉంటుందా? మీరు నైతిక బాధ్యత వహించండి, క్షమాపణలు చెప్పండి వచ్చి. ఎందుకంటే వీళ్ళు అన్ని వర్గాలని మోసం చేసినట్టుగా కాపులను కూడా మీరు నమ్మించారు.